జరిగింది అని చెప్తున్నాం. బీసీలకు రిజర్వేషన్ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతనే పాపం వీళ్ళు వెనకబడి ఉన్నారు, వీళ్ళు బ్రాహ్మణులతో పోటీపడి గెలవలేకపోతున్నారు, కాబట్టి వీళ్ళ కోట వీళ్ళకే ఇవ్వాలి, బ్రాహ్మణుల కోట బ్రాహ్మణులకే ఇవ్వాలని నిబంధనలు పెట్టి రిజర్వేషన్ సిస్టాన్ని ప్రారంభించింది. ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1909 నుంచి రిజర్వేషన్ విధానం వచ్చింది భారతదేశంలో. ఇప్పుడు రిజర్వేషన్ విధానం అనేది ఏ సంవత్సరం నుంచి వచ్చింది? 1909లో. 1902లో సాహు మహారాజ్ అనే వ్యక్తి ఈ చిన్న రాష్ట్రం అయినది కొల్లాపూర్ అనే రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ రంగాలు అదేవిధంగా చట్టసభలలో కూడా ప్రాతినిధ్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఆయన. మొదటిసారిగా ఏ కులానికి దక్కాల్సిన వాట ఆ కులానికే దక్కాలి, ఒక కులం వాట ఇంకొక కులం తినడానికి వీల్లేదు, ఆక్రమించుకోవడానికి వీల్లేదని మొదటిసారిగా భారతదేశంలో ఒక కొత్త విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్. ఆయన ఏం చెప్పిండారంటే, ఆయన సంస్థానంలో ఒక బాపనైన పురోహితుడు, ఆ స్థానంలో ఉన్న సలహాదారు, ఆయన వ్యతిరేకించింది. ఈ విధంగా ఏంది మీరు ప్రతి కులం వల్ల కూడా రిజర్వేషన్లు ఇస్తుంటారంటే ఆయన పశువుల కొట్టంలోకి ఆ బ్రాహ్మణుని తీసుకొని పోవడం జరిగింది. తీసుకుపోయి గడ్డి అంతా ఒక దగ్గరనే, పచ్చి గడ్డి అంతా ఒక దగ్గర ఏమని చెప్పింది. ఒక దగ్గర వేసిన తర్వాత పశువులను వదిలిపెట్టమని అంటే అన్ని పోయి ఒకదాని పోయి పొడుచుకుంటా బలమైతే గడ్డి తింటున్నాయి, ఇక బక్కగా ఉన్నాయేమో దూరంగా పోతున్నాయి. బలమైనవి ఆ బక్కగా ఉన్నాయి తినడానికి వచ్చినప్పుడు ఈ కొమ్ములతోటి పొడుస్తున్నాగానే అవి దూరం పోయి పక్కకు నిలబడుతున్నాయి, దూడలు కూడా తినలేకపోతున్నాయి. అంటే ఆడ చూపించిండు ఆ బ్రాహ్మణుడికి. చూసిన వాడ గడ్డి వేస్తే కుప్పేస్తే ఒక దగ్గర కుప్పేస్తే బలవంతమైన తింటున్నాయి, బలహీనమేమో దూరంగా నిలబడ్డాయి. అవి తినిపోయినాక ఏమన్నా మిగిలితే తింటామని దూరంగా నిలబడ్డారు. కాబట్టి ఈ గడ్డి ఒక దగ్గర కుప్పేస్తే కొద్ది వర్గాలే అభివృద్ధి చెందుతాయి, లాభపడతాయి, మిగతా వాళ్ళకి అందరు, ఫలితాలు అందరు, తినడానికి తిండి అందరు. కాబట్టి ఎవరి కోట వాళ్ళకే. అప్పుడు ఏం చెప్పిండు ఆయన? ఏ ఎద్దును ఆ గుంజ దగ్గర కట్టేసేయమని చెప్పిండు. ఏ ఎద్దులన్నిటిని తీసుకుపోయి ఒక్కొక్క గుంజ దగ్గర కట్టేయమని చెప్పిండు. ఒక్కొక్క ఎద్దును తాడు పెట్టి కట్టేసి ఒక్కొక్క గుంజ దగ్గర మళ్ళీ మేత వేయమని చెప్పేసి, దేని మేత దానికి కుప్ప వేస్తే దేని మేత దానే తింటున్నా ఇంకొక పశువు వచ్చి తినడానికి వీల్లేదు, కట్టివేయటం అన్నమాట. అంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ప్రవేశపెట్టిండ్రు అని అంటే, గుండుగుత్తగా ఉంటే ఇంట్లో తెలివి కల్లోనే కాజేస్తారు, అమాయకులకు దక్కవు, కాబట్టి రిజర్వేషన్ విధానము అనేది ఈ ఛత్రపతి సాహు మహారాజును ప్రోత్సహించింది కూడా బ్రిటిష్ వాళ్ళే. తర్వాత బ్రిటిష్ వాళ్ళే ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముస్లింలు తీసుకొచ్చారు మొదట రిజర్వేషన్ వ్యవస్థను. ముస్లింలు ఏమన్నారు అని అంటే, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడితే గుడ్డుగుత్త ఓట్ల వేస్తే మేము ముస్లింలకు, హిందువులేమో 90 మంది ఉంటారు, 100 మంది ఉంటే ఈ దేశంలో 90 మంది హిందువులు ఉంటారు, మేము ముస్లింలో 10 మందిమే. మరి మా 10 ఓట్లతోటి మేము ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తాము? గెలవలేము. 90 మంది ఉన్నోళ్ళే వాళ్ళ ఓట్లు వేసుకొని గెలుస్తారు. కాబట్టి మా 10% సీట్లు మాకు ఇవ్వండి, మా కుప్ప మాకు ఇవ్వండి, మా ఓట్లతోటి మా 10 ఎమ్మెల్యే సీట్లు మేము గెలుచుకుంటాం, 90 ఎమ్మెల్యే సీట్లు ఈ హిందువులకి ఇవ్వండి, వాళ్ళు పంచుకొని తింటారు అని వాడు ఏం చేసిండంటే రిజర్వేషన్ సిస్టాన్ని అడిగాడు. అడిగితే బ్రిటిష్ వాళ్ళు ఇది సరి అయిందని గమనించి 1909 నుంచి రిజర్వేషన్ విధానాన్ని ముస్లింల కోసం ఈ ప్రెసిడెన్సీలు చెప్పారు కదా, మద్రాసు, బాంబే, బెంగాల్, ఈ ప్రెసిడెన్సీలు అన్నిటిలలో ముస్లింలకు 10% రిజర్వేషన్లు కేటాయిస్తూ వాళ్ళు ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ దేశంలో. చాలా మంది రిజర్వేషన్ అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే పూలే అని అనుకుంటాం, కానీ రిజర్వేషన్ అనేది ముస్లింలు చేసిన కృషి వల్ల అక్కడ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే ఒక గొప్ప వ్యక్తి, అదే విధంగా మరి వికార్ హుల్ అనే ఒక వ్యక్తి, ఆ విధంగా కొంతమంది కష్టపడి బ్రిటిష్ వాళ్ళను ఒప్పించి రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. రిజర్వేషన్లు తీసుకొచ్చిన తర్వాత మన వాళ్ళు ఏమన్నారు? అప్పుడు హిందువులలో ఉన్న మనలాంటి అమాయకులు పేదవాళ్ళు ఏమన్నారు అని అంటే, అరే మరి ముస్లింలు గెలవలేరు, 10 మంది ఏమో కానీ మీరు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు, మరి మేము కూడా మా హిందువులలో బ్రాహ్మణులు వాళ్ళు తెలివి కల్లోళ్ళు, వాళ్ళు అన్ని భూములు ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి, తెలివి కొల్లలతోటి మేమెట్లా పోటీ పడతాం? మేము కూడా అమాయకులమే కదా, మాకు కూడా బ్రాహ్మణ పిల్లలు చదివితే వాడు కలెక్టర్ అవుతాడు, వాడు అన్ని రాస్తాడు, తెలివితేటలున్నాయి, ఇంటికానే టీచర్లను పెడుతున్నాడు, మాకేమో కాయకష్టం చేసుకోవాలి, మేము బాబనోళ్లతోటి పోటీ పడలేము, కాబట్టి మాకొద్దు, ఆ బాబనోళ్ల కోట వాళ్ళకి ఇచ్చేసేయండి, మా బీసీలకు ఎంత వస్తుందో మాకు ఇచ్చేయమని వీళ్ళు పోరాటం చేయడం మొదలుపెట్టారు. 1909 ముస్లింలు పోరాటం చేసి రిజర్వేషన్ సాధించుకున్నారు. 1919కి వచ్చేటప్పటికి మద్రాసు ప్రాంతంలో ఈ బ్రాహ్మణులు కాని కులాలన్నీ
బ్రాహ్మణులు అన్ని కాజేస్తున్నారని ఇక బ్రాహ్మణులను వదిలేసి మిగతా కులాలంతా ఏకమై నాన్ బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు కాని కులాలు ఏకమై మా కోట మాకు ఇవ్వండి, మా వాట మాకు ఇవ్వండి, మేము వాళ్ళతోటి పోటీ పడలేము అని పోరాటం చేస్తే 1919లో మన బీసీలలో ఈ శూద్ర కులాలలో ఉన్నటువంటి కులాలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిండు. ఎవరిచ్చిండ్రు? బ్రిటిషోడే ఇచ్చిండు. వాడు పరాయి దేశస్తుడు, దోసుకోవడానికి వచ్చినోడు. కానీ వాడు అందరి మధ్యలో కొంతమంది పోయి తమ బాధలు చెప్పుకొని అయ్యా మాకు ఇది లభిస్తలేదు, ఇది లేదు అని అంటే ఒక కమిషన్ వేసి వాడు వాళ్ళకు న్యాయం చేసిండు. వాడు పరాయి దేశస్తుడే అయినా గ్రహించిండు. వాడు ఇక్కడ అందరూ మా పరిపాలనలో అన్ని వర్గాలకు ఫలాలు అందాలి. ఒక పండు తీసుకొస్తే ఆ పండును అందరూ పోసుకొని తినాలి, కానీ ఒక్కడే కాజేస్తే మిగతా వాళ్లకు మరి పేదవాళ్ళుగా వాళ్ళు తిరిగిలేని వాళ్ళుగా మారిపోతారని అడిగిన ప్రతి కులానికి రిజర్వేషన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ విధంగానే భారతదేశంలో కుల సంఘాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? భారతదేశంలో మొదటిసారిగా